కానిస్టేబుల్ సౌమ్య ఈ మధ్యనే కొత్తగా అపాయింట్మెంట్ అయింది. విధి నిర్వహణలో భాగంగా ధైర్యంగా సాహసంగా ఈ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళ సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ వాహనాన్ని చేజ్ చేస్తూ వెంటబడి ఆ వాహనానికి ఎక్సైజ్ స్టాఫ్ సౌమ్యతో పాటుగా కన్సర్న్ సిఐ ఎస్ఐ ఉన్నటువంటి వాళ్ళు ఆ వాహనానికి అడ్డుపెట్టి వాహనం ఆపిన తర్వాత ఆ దుండగులు ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నారో వాళ్ళ వాహనంతో ఈ వాహనాన్ని ఢీకొట్టే కార్యక్రమం చేసి కింద పడ్డ సందర్భంలో మళ్ళీ వాహనం వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ మీద తీసుకెళ్తున్న సందర్భంలో ఆమె దేహం విపరీతమైన గాయాలు కావడం కారణంగా అట్లాగే లివరు కిడ్నీ కంప్లీట్గా ఆర్గాన్స్ అని అవి డ్యామేజ్ అయిన కారణంగా నిమ్స్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ కూడా అన్ని విషప్రతి చేసిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు వదిలింది. ఈ సందర్భంగా ఆమె జీతం పైన ఆధారపడేటువంటి తల్లి తమ్ముడు ఉన్నారు. తండ్రి కూడా చిరు వ్యాపారం చిన్నగా సంతలో మసాలా అమ్ముకున్నారు. మరి ఈ యొక్క కుటుంబ దీన పరిస్థితులు సౌమ్య ధైర్య సాహసాలను నేను అభినందిస్తూ శాల్యూట్ చేస్తూ ఈ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత 100% ప్రభుత్వంపై ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్పడం జరిగింది 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా 1 కోటి రూపాయల సహాయంతో పాటుగా ఆ కుటుంబంలో తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యిండు, అతనికి ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంతోపాటుగా మిగిలిన సర్వీస్ కాలానికి జీతం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి వారు రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళకు అందజేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తమ్ముడు ఇక్కడే ఉన్నారు. మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. 100% మీరు కోరింది ప్రతి ఒక్కటి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇతర దేశాల కారణంగా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారు రాగానే విచ్చేప్పుడు ఏర్పాటు చేస్తాం.